హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు నేను నా ఫామ్ విజిట్కి వచ్చానన్నమాట. ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి. చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ బ్యాక్ నాటింది ప్లాంట్స్ అన్నీ కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయాయి. దాదాపు 40%. సో రెడ్ వెరైటీ, కనిజీ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. బర్హి మాత్రం కొంచెం టైం పడేలాగుంది. సో ఆ స్టేటస్ మీకు అప్డేట్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఏ ప్లాంట్స్ ఎలా వచ్చాయో ఇప్పుడు మనం చూద్దాము. సో ఇట్లా చాలా ప్లాంట్ వరకు వచ్చేసాయి. బర్హి కొంచెం లేట్ ఉంది. సో ఇవి మాత్రం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో కనిజీ కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ అప్డేట్ చేస్తున్నాను. ఇది నాకు తెలిసి డిసెంబర్ లేదా జనవరి, ఫిబ్రవరి కల్లా మ్యాక్సిమం ఇక్కడ ఈ ఏరియాలో ఫ్లవరింగ్ మొత్తం స్టార్ట్ అయిపోయేలాగా అనిపిస్తుంది. సో ఈ ప్లాంట్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఫ్లవర్స్ అండి. ఇప్పుడు ఈ స్పైక్స్ ఉన్నాయి, ఇవన్నీ తీసేసి ప్లాంట్ని పాలినేషన్కి రెడీ చేయాలన్నమాట. సో మేల్ కూడా 2-3 ప్లాంట్స్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ ఫ్లవర్స్. సో ఈసారి నేను ఈ ఇయర్ కొంచెం ఎక్కువనే ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఇంకా రాలేదు. సో ఆల్మోస్ట్ దీనికి కూడా వచ్చేసింది ఫ్లవర్. దీనికి కూడా వచ్చేసింది అనమాట ఫ్లవర్. సో ఫ్లవరింగ్ ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్కి స్టార్ట్ అయిపోయాయి. జస్ట్ ఆన్లైన్లో వ్యూవర్స్ చాలామంది ఉన్నారు, అప్డేట్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. ఇది జస్ట్ 4 లీవ్స్తో అయిన ప్లాంట్ అనమాట. 5500 పర్ ప్లాంట్ అప్పుడు తీసుకుంది. సో కొన్ని చిన్నగా ఉన్నాయి ప్లాంట్స్. సో వీటికి కూడా దీనికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్కి నేను ఫ్లవరింగ్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యాక్సిమం. సో ఏదైతే హెవీగా ఉందో ప్లాంట్ వాటికి ఫ్లవరింగ్ ఉంచేసి మిగతా వాటికి తీసేద్దాం అనుకున్నాం. దీనికి చాలా చిన్న బర్డ్స్ ఉన్నాయి. సో చాలామంది పిలకలు ఎందుకు తీయట్లేదు అని అడుగుతున్నారు. సో పిలకలు నథింగ్ బట్ ఇది 5500 పెట్టి మళ్ళీ నేను కొనాలి అంటే నాకు కష్టము. సో అందుకని నేను పిలకలు ఉంచేసుకొని నేను మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుందామని పిలకలు ఉంచుతున్నాను. దీనికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చాలా వరకు ఒక మంచి సైజు వచ్చిన ప్లాంట్స్ మ్యాక్సిమం అన్నింటికి పూత వచ్చేసిందండి. ఈ నెల పూర్తిగా చూడండి అంతా తెల్ల కంకర మిక్స్ అయిపోయి ఉంది. ఇదంతా కంకర, దీంట్లో ఏది రాదు మ్యాక్సిమం. బట్ మనకి ఇది ప్లేస్లో ఖర్జూరా బాగా వస్తుంది. ఇది వచ్చేసి లాస్ట్ సీజన్ మన క్రాప్ తీసుకుంది. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ క్రాప్. సో ఈ ఇయర్ కూడా ఒక ప్లాంట్కి 150 kgs వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫర్ ద బెస్ట్. సో ఈ సీజన్ నాకు చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇప్పటి నుంచి ప్రొడక్షన్ బాగా స్టార్ట్ అవుతుంది. ఇదంతా 5 years old ప్లాంట్స్ అనమాట. ఇందులోంచి మంచి క్రాప్ వచ్చింది. 120 సీజన్ స్టార్టింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెన్యూర్ వేయడం, వాటర్ ఇవ్వడం అంతా రెడీ అయిపోయింది. సో ఇక్కడ మన కనిజీ ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయింది. ఇప్పుడు బర్హి నెక్స్ట్ మంత్ జనవరిలో స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి 2.5 years old ప్లాంట్స్ దగ్గరికి నేను చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ రెడ్ వెరైటీ, టాప్ వెరైటీ మొత్తం ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది మనకి. సో ఈ సీజన్ మాత్రం చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే గిల్లల సైజ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సో బంచ్ సైజ్ చాలా బాగా వచ్చింది, పొడుగ్గా వచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ తీసుకోవడం వల్ల ఇదంతా ఇంతకుముందు ఇచ్చినవి. ఆల్మోస్ట్ ఇదంతా ఈ బిట్
ఇది మొత్తం ఖనిజీ వెరైటీ. ఇక్కడ నుంచి ఇదంతా బరిహి. సో ఇందులో కొంచెం ఫ్రూట్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఫ్రూట్స్ కొంచెం చలి కూడా ఉండడం వల్ల డ్రాప్ అయిపోయినాయి. సో ఇది వచ్చేసి ఇలైట్ రెడ్ వెరైటీ. ఖనిజీతో పాటు ఇది వస్తుందన్నమాట. సో ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. అది ఆకు సందులో ఉంది ఫ్లవర్ అనమాట, కొత్తగా స్టార్ట్ అయ్యేది. ఒక్కో దానికి 7 బ్రాంచెస్, 2 బ్రాంచెస్, 5 బ్రాంచెస్ వచ్చేసాయి. సో ఈ ప్లాంట్కి కూడా అదండి, అది ఫ్లవర్. ప్లస్ ఇట్ సైడ్ అది వచ్చేసి ఫ్లవర్స్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. మనం మంచిగా కేర్ తీసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇది ఈ రకంగా 2.5-3 ఇయర్స్లో మనకు మంచి క్రాప్ వచ్చేస్తుంది. సో కొంతమంది అడుగుతున్నారు, నేను జాబ్ వదిలేస్తున్నాను, నేను వ్యవసాయంలో వెళ్ళిపోతాను అని. చాలామంది జాబ్ వదిలేసి వచ్చి చేసి మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఖర్జూరాలో అలాంటి పరిస్థితి రాదు. బట్ ఐ రికమెండ్, ప్లీజ్ మీరు జాబ్ అలాంటివి వదలకోకుండా ఫస్ట్ మీరు కొంచెం ఇన్వెస్ట్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఫ్రూట్స్ బాగా వచ్చిన తర్వాత మీరు మీ డెసిషన్ తీసుకోవచ్చు. దెన్ ఇఫ్ యూ ఫీల్ మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఇఫ్ యూ ఫీల్ దెన్ ఇది బాగుంది అని అనుకుంటే దెన్ యూ జాబ్ వదిలేసి మీరు ఫీల్ అవుతే దెన్ అప్పుడు మీరు ఆ జాబ్ వదిలేసుకొని బిజినెస్ కానీ వదిలేసుకొని ఇందులో వచ్చి వ్యవసాయం చేసుకోవచ్చు. సో మనకు కొంచెం టైం ఉంటుంది, 4 to 5 years సెట్ అవ్వడానికి ప్లాంటేషన్ తర్వాత. సో ఆ ఇయర్స్లో మీరు ఖచ్చితంగా మీకు అవగాహన వస్తుంది. సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ఎక్స్పోర్ట్ కోసం లీడ్స్ కూడా ఈ మధ్యలో మనకు బాగా వస్తున్నాయి. సో బయట నుంచి ఒక ఇండోనేషియా నుంచి ఇంకో కంట్రీ నుంచి 2 ఫ్రూట్ బయర్స్ ఈ ఇయర్ నా క్రాప్ చూడడానికి వస్తున్నారు. సో వాళ్ళు వచ్చేలోపు ఇదంతా ఫ్లవర్ అంతా స్టార్ట్ అయిపోయి ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంటుంది. దెన్ వాళ్ళు మనకి ఎంత రేట్ ఇస్తారో డిసైడ్ చేస్తా అని చెప్పారు. సో ఇంకొక న్యూస్ ఏంటంటే ఇది 2.5 year old ప్లాంట్. సో ఫ్లవర్ బంచెస్ చాలా చిన్నగా వచ్చాయి నాకు ప్రీవియస్గా, బట్ ఇది చాలా పాజిటివ్గా ఎంకరేజింగ్గా ఉంది. ఫ్లవరింగ్ చాలా పెద్దగా వస్తున్నాయి, అంటే బంచ్ సైజ్ కూడా చాలా పెద్దగా నీట్గా వస్తున్నాయి అన్నమాట. సో ఇది ఇప్పుడే ఇన్ని వస్తే ఇంకా నాకు ఫిబ్రవరిలోపు ఇంకా చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాకు ఎంత వచ్చినా 2.5 years ప్లాంట్స్లో ఇది ఆల్మోస్ట్ ఇంకా కొన్ని మంత్స్లో 3 years టచ్ అవుతుంది. బట్ ఎర్లీగానే నేను చూసుకున్న పద్ధతి, మెయింటైన్ చేసిన దాన్ని బట్టి, ప్రీవియస్లో చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉండడం వల్ల నాకు చాలా మంచి స్టార్ట్ అయిందనమాట. ఈ ఫ్లవరింగ్ బాగా వచ్చింది. సో వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేసేసాము, అన్నిటికీ మెన్యూర్ వేయడం స్టార్ట్ ఇచ్చేసాము ఆల్రెడీ. సో ఎక్స్పెక్టింగ్ ఈ ఇయర్లో మాత్రం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ఇయర్ నుంచి నాకు ఇంకా చాలా ప్రొడక్షన్ కూడా బాగా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఆ ప్రొడక్షన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ క్రాప్ని దృష్టిలో పెట్టుకొని ప్యాకింగ్ యూనిట్, ప్యాకింగ్ షెడ్ కూడా నేను ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకొక మెయిన్ విషయం, చాలామంది నన్ను అడిగేది వీడియోస్ చూసి కానీ ఫోన్ చేసి కానీ వాళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళు, పెట్టాల్సిన వాళ్ళు చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, సో పక్కన ఉన్న ప్లాంట్స్కి పక్కన ఉన్న పిలకలు మీరు ఎందుకు ఉంచుతున్నారు అని. సో పక్కన ఉన్న పిలకలు నేను ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, నేను ఇవి చాలా కాస్ట్లీ ప్లాంట్స్, కొంచెం మంచి వెరైటీ, దానివల్ల దీనికి వచ్చిన పిలకలు సేమ్ డిఎన్ఏ క్యారీ చేస్తుంది, సేమ్ క్వాలిటీస్, ట్రూ కాపీ అనమాట. మదర్ ప్లాంట్స్కి ఏవైతే క్వాలిటీస్ ఉంటాయో అవన్నీ ఈ ప్లాంట్కి వస్తాయి. సో దీనివల్ల క్రాప్ తగ్గిపోదా అని అంటే ఐఎమ్ నాట్ షూర్ అండి. తగ్గిపోతాయో లేవో నేను ఖచ్చితంగా చెప్పలేను. బట్ ఒక 10 kg మెన్యూర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందని నేను అనుకుంటాను. ఆ రేట్ మనకి ఆఫ్ షూట్కి వచ్చేంత మంచి క్రాప్ ఏదైతే టిష్యూ కల్చర్ మనం చేస్తామో మదర్ ప్లాంట్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ దీనికి వస్తాయి. ప్లస్ మనకి క్రాప్ కానీ, టేస్ట్ కానీ, ఫ్రూట్ సైజ్ కానీ యాజ్ ఇట్ ఈస్గా దిగిపోతుంది అనమాట, ట్రూ కాపీ. సో మనం టిష్యూ కల్చర్ నాటుకోవచ్చు, ఆఫ్ షూట్స్ కూడా మనము ప్లాంటేషన్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ యాజ్ ఇట్ ఈస్. కొంతమంది అంటున్నారు ఆఫ్ షూట్స్ వల్ల కొంచెం మనకి క్రాప్ తక్కువ వస్తుందని. అది కరెక్ట్ కాదండి. దీనికి కూడా క్రాప్, మదర్ ప్లాంట్ ఏదైతే క్రాప్ వస్తుందో అదే వస్తుంది. మనం కేరింగ్ కరెక్ట్గా తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే,
Thank you so much, guys. Just I wanted to update you the status of my farm అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. చాలామంది అడుగుతున్నారు స్టేటస్ కూడా. దానివల్ల నేను ఈ అప్డేట్ ఇవ్వడం జరిగింది చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.